ఏమైనా కొడతామంటున్నారు. కొడతామంటే భయం, పెడతామంటే ఆశపడ్డారు, కొడతామంటే భయపడుతున్నారు. భయపడ్డప్పుడు ఏం చేయాలి? రక్షణ ఇచ్చే చోట ఎక్కడో చూసుకోవాలి, లేదు ధైర్యం ఇచ్చే ప్రదేశం ఎక్కడో చూసుకోవాలి. రక్షణ ఇవ్వాలన్నా, ధైర్యం ఇవ్వాలన్నా, తిరగబడి ఎదురుగా ధైర్యంగా పోరాడాలన్నా మళ్ళీ గుర్తొచ్చేది ప్రజలకు ఎర్ర జెండానే. అందుకే ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలో అందరికీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలన్నిటికీ బలహీన దేశాలన్నిటికీ ఎర్ర జెండా చైనా నాయకత్వం వహిస్తోంది. చైనా నాయకత్వంలో సాగుతున్న పోరాటానికి అమెరికా గడగడ వణికిపోతోంది. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చైనా దెబ్బకు తట్టుకోలేక మళ్ళీ ఇప్పుడు చర్చలనే పరిస్థితి కూడా వస్తుంది. నేను ఆ వివరాలకు ఎక్కువ పోను. రెడ్డి గారి గురించి కొంతసేపు చెప్పి మాట్లాడి ముగిస్తానే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలనుకున్నా, బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజాస్వామ్యం కరువైపోయింది, మీటింగ్ పెట్టుకోవడం లేదు, ప్రతిపక్షాలు మిగలడం లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొనేస్తున్నారు, కుటుంబ పరిపాలన ఎక్కువైంది, కేసీఆర్ కూతురు లేకపోతే అల్లుడు మేనల్లుడు కొడుకు వీడు తప్ప ఇంకెవరు కనపట్లేదు వాళ్ళకి అని మనం అనుకున్నాం. జనం అనుకున్నారు, ఓడించారు. పోనీ సంతోషమే. ఆయన గెలిపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మంచోడు మంచోడు అంటే మంచం అంతా జడగొట్టినట్టు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు ఏం జరిగినాయి? ఈ మధ్య లెక్కలు చెప్పారు. 6 గ్యారెంటీలు ఉన్నారు. 6 కాదు 7వ గ్యారెంటీ ఇస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 7వ గ్యారెంటీ ఏంటి? 7వ గ్యారెంటీ స్వేచ్ఛ. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి మీటింగ్ పర్మిషన్ లేదు, ప్రజలు తెలుసుకునే అవకాశం లేదు, ఆఖరికి మంత్రి కూడా ముఖ్యమంత్రి తెలుసుకునే అవకాశం లేదు. కానీ నా ప్రభుత్వంలో ఎవరైనా నన్ను తెలుసుకోవచ్చు, ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు రాష్ట్రంలో. దానికి గుర్తుగా సెక్రటరియట్ చుట్టూ వేసిన ముళ్ళ కంచె పోలగొట్టేస్తున్నారని చెప్పి బుల్డోజర్ పెట్టుకోవాలి వచ్చాడు. ఈ పత్రికల వాళ్ళందరూ ఫోటోలు వేసి చిత్రంతో బొమ్మలు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అని. సరే, ఈ మధ్య లగచర్లని వికారాబాద్ జిల్లాలో గ్రామం, దాంట్లో గిరిజనులు ఎక్కువ, అక్కడ 3000 ఎకరాల భూములు ఫార్మాసిటీ కింద గవర్నమెంట్ తీసుకుంటోంది. దానికి సరైన రేట్లు ఇవ్వట్లేదు, గిరిజనుల లోపల కొట్టేస్తున్నారు, కలెక్టర్ మీద దాడి చేస్తున్నారు. ఆ రాత్రికి అర్ధరాత్రి చీకట్లో కరెంట్ తీసేసి, ఇంటర్నెట్ తీసేసి మగవాళ్ళని అరెస్ట్ చేశారు, ఆడవాళ్ళని అవమానించారని చెప్పి తెలిసేసి ఎవరు పోయిన అరెస్టులు చేస్తున్నారు, ఎవరు పోయిన అరెస్టులు చేస్తున్నారు, ఎవరిని పోనీయట్లేదు, ఆ గ్రామాలు చూడటానికి పోనీయట్లేదు. ఇదెక్కడ స్వేచ్ఛ, ఇదెక్కడ ప్రజాస్వామ్యం? అప్పుడు సిపిఎం పార్టీ చొరవ చేసి కమ్యూనిస్టులందరూ పోగేసి ఒక బస్సు వేసుకొని బస్సులు ఎర్ర జెండా కట్టుకొని ఇక మేము లగచర్లు పోతున్నాం, ఎవరు వస్తారో రాండి అని చెప్పి భయం లేదమ్మన్న 4 రోజుల నాడు. ముందు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేశారు, వద్దండి మీరు అక్కడికి పోవద్దండి, మేము ఆలోచిస్తామండి, వాయిదా వేసుకోండి అన్నారు. వాయిదా వేసుకోవడం కాదు, మీరు ఫోన్ ఇస్తే లగచర్లు ఇంటింటికి తిరిగి అక్కడ జరిగిందంటే తెలుసుకుంటాం, లేదు పోలేకపోతే మాత్రం రాష్ట్రం అంతా తిరిగి ఊరూరు చెప్పొస్తాం మీ ప్రజాస్వామ్యం గురించి అని చెప్పిన తర్వాత దెబ్బకు దిగొచ్చారు వాళ్ళు. ఎర్ర జెండా ఒత్తిడికి మీరు పోండి, మీకు పర్మిషన్ ఇస్తున్నాం, ఇంటింటికి తిరగండి, చర్చించండి అని చెప్పారు. ఇదొక విజయం, ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయం, ఎర్ర జెండాల విజయం. అందరితో ఆగలేదు, ఊళ్ళో పోయాం, అందరిని కలిసాం, అందరితో మాట్లాడాం, ఆడపిల్లలు మాట్లాడే వీడియోలు తీసాం. వాళ్ళు ఎంత బాధపడుతూ చెప్పారంటే, మా భూములు తొండలు పెట్టే భూములు అన్నారు. మీరు చూశారు కదా సార్, 2 పంటలు పండుతున్నాయి, బోర్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నాం, మేము ఇల్లు కట్టుకున్నాం, పక్క ఇల్లు కట్టుకున్నాం. ఇంత సుక్షేత్రమైన మంచి భూముల్ని మందుల కంపెనీల భూముల కోసం కొంటారా అని ప్రశ్న వేశారు. ఇవన్నీ చూసొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ముఖ్యమంత్రి గారికి న్యాయంగానే 3000 ఎకరాలు తీసుకోవడం ఆపేయాలి అన్నాం. ఆపేస్తున్నాం, మీ మాట ప్రకారం ఫార్మాసిటీ తీసేస్తున్నాం అన్నాడు. ఇది ఒక గొప్ప విజయం, మనకి ముఖ్యమంత్రి గారు ఒప్పించగలిగాం. అంతేకాదు, ఇప్పుడే పత్రికల వాళ్ళ ద్వారా వార్త తెలిసింది. తర్వాత మేము ప్రశ్న వేశాం, ఫార్మాసిటీ తీసేస్తాను నోట్లోంచి మాట చెప్పావు, కానీ కాగితం మీద మాత్రం ఆర్డర్ అట్లే ఉంది, ఫార్మాసిటీ ఆర్డర్ అట్లే ఉంది. ఆ ఆర్డర్ మారితేనే మేము నమ్మకం చెప్పొచ్చాం.
ఆ ఆర్డర్ ఇప్పుడే అరగంట కిందనే మారిపోయింది. మనకు వార్త తెలిసింది ఇక్కడ సూర్యాపేట సంబంధించిన. అందుకే ఇప్పుడు స్టేజ్ దిగిపోయి ఆ ప్రెస్ వాళ్ళతో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, మంచి పని చేశాడు అని. అంతేకాదు పెట్టిన కేసులు ఎత్తేయాలి, అరెస్ట్ చేసిన వాళ్ళు విడుదల చేయాలి. ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నాడు. నువ్వు ఇండస్ట్రియల్ పార్క్ కట్టుకో, ఏమైనా కట్టుకో, వేరే పాడుబడ్డ భూములు కట్టుకో, రైతుల పంటల భూములు మాత్రం కట్టడానికి వీలు లేదు అనేది మేము స్పష్టంగా చెప్పాము. ఎక్కడైనా భూమి చూపించమని అడిగాడు ముఖ్యమంత్రి గారు. నేను చెప్తే అన్నాడు ముఖ్యమంత్రి గారితో మీటింగ్ లో, గురునాథ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అక్కడ ఆయన మిగులు భూములు ఉన్నాయి, లెక్క ప్రకారం గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. 1156 ఎకరాల భూమి ఉంది. మీ గడపకపోతే ఎర్ర జెండా పాతికి చూపిస్తాం, స్వాధీనం చేసుకోండి, దాంట్లో కట్టుకోండి అని చెప్పాం. ఈ రకంగా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా కమ్యూనిస్టులు మనం చేస్తున్నాం. అంతేకాదు చాలా ఘటనలలో, అనేక దేశాల ఘటనలో, దేశాల్లో జరుగుతున్న అనేక విషయాలు చెప్పాడు. ఇంతకుముందు వాటిలో ఓ పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు, చెత్త కోటీశ్వరుడు. అదాని ఆయన పేరు, అంబానీ అదాని. ఈ ఇద్దరు దేశాన్ని మార్చుకుంటున్నారు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. ఆయన ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే కంపెనీ పెట్టాడు. ఆ ఉత్పత్తి చేసిన కరెంటుని గవర్నమెంట్ అమ్మాలనుకుంటున్నాడు. ఉత్పత్తి చేసేది తక్కువ రేటుని, బయట కరెంటు ₹99 గవర్నమెంట్ దొరుకుతుంది. ₹2.49 ఆంధ్ర గవర్నమెంట్ కన్నా జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఒప్పందం చేస్తుంది. ₹1750 కోట్ల లంచం ఇచ్చాడంట అదాని గారు. ఇది అమెరికా బయట పెట్టాడు. దీని మీద కేసులు అయినాయి అదాని మీద. అదాని మోడీ గారి ఫ్రెండ్. మోడీ గారు మాత్రం రక్షించాలని చూస్తున్నాడు అదానిని. అంత తప్పు చేసినా, లంచగొండని బయటపడినా అదాని గొప్పోడు అంటున్నాడు. సరే, అదానికి సిగ్గు లేదని సమర్థించే మోడీకి అంతకంటే సిగ్గు లేదు. ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. అదే అదాని తోటి రేవంత్ రెడ్డి గారు సెకండ్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం తీసుకున్నాడు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఈ అదానిని అరెస్ట్ చేయాలి డిమాండ్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అదానితో ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఎట్లా ఇది? ఈ ఒత్తిడి కట్టుకోలేక రేవంత్ రెడ్డి గారి మధ్య ఒక ప్రకటన చేశాడు. మీరు పత్రికలో చూసుకుంటారు. ఏమనంటే, ఈ 100 కోట్లు అదాని ఇచ్చిన చందా నాకు అక్కర్లేదు, నేను వాపస్ ఇస్తున్నాను లెటర్ పెట్టాడు. ఇది కూడా ఒక మంచి పని. రేవంత్ రెడ్డి గారు నేను కూడా అభినందిస్తున్నా 100 కోట్లు వాపస్ ఇచ్చినందుకు. కానీ ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. 100 కోట్లు అయితే వాపస్ ఇచ్చాడు, కానీ అదాని కంపెనీతో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు పెట్టడానికి 12,000 కోట్ల రూపాయల ఒప్పందాలు ఉన్నాయి. నేను అడుగుతున్న ఈ సభా సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మచ్చ తెచ్చుకోవద్దు. ఈ 12,000 కోట్ల రూపాయల ఆ ఒప్పందాలు కూడా రద్దు చేయండి. మనకు కావాలంటే వేరే దగ్గర పెట్టుబడి తేవచ్చు తప్ప ఈ దొంగ దగ్గర మాత్రం సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారి సమస్యలు అయితే కొన్ని ఉన్నాయి. ఈ లగచర్లను, అదానీ కంపెనీలు ఇదొక భాగం. కానీ ఎలక్షన్ లో మనకి ఇచ్చిన మాటలు ఏంటి? మరి వాటి అమలు చేయాలి కదా. ఎన్ని వాగ్దానాలు చేశాడు? 6 గ్యారెంటీలు అన్నాడు. 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడే చెప్పారు. ఈ 6 గ్యారెంటీలు ఏం చెప్పాడు? మహిళల గురించి చెప్పాడు, వ్యవసాయ కార్మికుల గురించి చెప్పాడు, రైతుల గురించి చెప్పాడు, కార్మికుల గురించి అంటే పట్టణ కార్మికుల గురించి చెప్పాడు, చేతి వృత్తుల వాళ్ళ గురించి చెప్పాడు, బీసీల గురించి చెప్పాడు, ఎస్సీల గురించి చెప్పాడు, గిరిజనుల గురించి చెప్పాడు, కోడుమూల పట్టాల గురించి చెప్పాడు. మొత్తం ఎన్ని చెప్పాడు? 420 చెప్పాడు. 420 అంటే ఇంగ్లీష్ లో 420 అంటారు. వాళ్ళు విమర్శించడం కోసం అన్నారు, వేరే వచ్చిన వాళ్ళు నేను విమర్శించడం కోసం అంటే కొన్ని 400 వేసుకున్నాం. 400 హామీలు ఇచ్చిన వాడు ఎన్నో తెలిపాడు అని లెక్క తీస్తే దీని మీద ఆ వాగ్దానాల పుస్తకం జరిగేశాం. ముందు పేజీలు, వెనక పేజీ దాకా జరిగేశాం. మళ్ళీ వెనక నుంచి ముందుకు జరిగేశాం. ఎన్ని కాలేదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చూస్తే మీ ఆడవాళ్ళ బస్సు ఎక్కించడం తప్ప ఏ ఒక్కటి అమలు జరిగినట్టు మాత్రం కనపడలేదు. అదొకటి మాత్రం బస్సు ఎక్కించాడు. అయితే అప్పుడు కూడా బస్సులో ఎక్కించాడు తప్ప సీట్లు
లేకుండా చేశాడు, బస్సులు లేకుండా చేశాడు, సీట్లు దొరకట్లేదు, అది కూడా నడుస్తాడు. ఏమైనా ఎక్కించాడు కాబట్టి ఆడబడుతున్న సంతోషం సౌకర్యం. 2 లక్షల రుణమాఫీ చేస్తారన్నాడు, సగం చేశాడు, సగం చేయాలి, వాళ్ళు ఏడుస్తున్నారు. అట్లనే కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇచ్చింది, మా గవర్నమెంట్ వస్తే 15,000 ఇస్తుంది అన్నారు. అబ్బా 5,000 ఎక్కువ ఇస్తుంది కదా అనుకున్నారు. కానీ జరిగింది కొండనాలకు మందేస్తే మొండనాలు ఊడిపోయిందంట. 15,000 వస్తుందని ఓటు వేస్తే 15,000 రాకపోగా ఉన్న 10,000 ఊడిపోయింది. ఇంతవరకు 10,000 గురించి కూడా మాట్లాడలేదు. పాతకు ఇస్తే ఒక 5,000 ఇచ్చారు ఒకసారి, మిగతా మాత్రం మర్చిపోయారు. ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. డిసెంబర్ అంటాడు, ఇంకోటి జనవరి అంటాడు, ఇంకోటి వచ్చే వానాకాలం పంటలు అంటాడు. మంత్రులు తలా మాట చెప్తున్నారు. అందుకే మన రైతుల తరఫున అడుగుతున్నాం, మీరు స్పష్టమైన హామీ ఎకరానికి ఎన్ని ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ తేలకపోతే మాత్రం మళ్ళీ ఎర్ర జెండా బయలుదేరుతుంది రోడ్డు మీదకి. రైతుల తరఫున, రైతుల హక్కుల తరఫున మహిళలకు ఇంటింటికి 2,500 ఇస్తా అన్నాడు. ఈ 2,500 ఇవ్వస్తుందేమో అక్కలు చెల్లెళ్ళని ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు యువశక్తి కనపడలేదు. యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఆ పెన్షన్ కోసం పట్టలేదు. రైతులు అంటున్నారు, మగవాళ్ళు అంటున్నారు, అసలు కూలీలకి ఏమి లేదని గతంలో గొడవ ఉండేది. కాంగ్రెస్ కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు. దాని రూల్స్ ఏర్పడలేదు. కార్మికులు కలిసి వేతనాలు ఇస్తామన్నారు, దాని గురించి పట్టట్లేదు. ఈ రకంగా అనేక వాగ్దానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ లో ఉన్న వాగ్దానాలు పక్కన పడేశాడు. కొత్త మాట్లాడుతున్నారు. హైడ్రా అని హైదరాబాద్ ఇల్లు కొడుతున్నారు. మూసీ ప్రాజెక్ట్ అని చెప్పి మూసీలో 15,000 ఇల్లు ఖాళీ చేస్తున్నారు. గ్రూప్ 1 పరిశీలకులు బీసీఎస్సీల రిజర్వేషన్ల గురించి కోత పెడుతున్నారు. దానవరం ప్రాజెక్ట్ అని చెప్పి 12 లక్షల చెట్లు నరికేసే కేంద్ర ప్రాజెక్టు అనుమతిస్తున్నారు. ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు అనేకం ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు. మనం కోరుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పతనం కావాలి. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మంచిగా పరిపాలన చేస్తే ఈ 5 ఏళ్ళు పరిపాలించుకొని 5 కాస్తే మళ్ళీ మంచిగా ఓట్లేస్తే ఇంకో 5 ఏళ్ళు పరిపాలించుకో. కానీ ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తే మాత్రం సహించే సమస్య లేదు. ఖచ్చితంగా ఆ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం, ప్రజా వ్యతిరేక చర్యల్ని వ్యతిరేకించడం కోసం ఎర్ర జెండాలు ఐక్యంగా రోడ్డు నుండి వస్తాయి. ఈ రకమైనటువంటి విధానాన్ని నిరసిస్తాయని చెప్పి మాత్రం హెచ్చరిక చేయదలుచుకున్నాం. దీనికోసం వామపక్షాల ఐక్యత కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ అన్ని మహాసభల్లో కూడా ఈ కర్తవ్యాలు తీసుకుంటున్నాం. రాబోయే కాలంలో ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మించే దానికోసం సిపిఎం పార్టీ ఇతర వామపక్షాలు చేసే ప్రయత్నాల్లో మీరందరూ సహకరించాలి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు ఒక ఎర్ర జెండా చరిత్ర ఉంది. నైజాం సర్కారులకు వ్యతిరేకంగా బందూకులు ఎత్తినటువంటి పోరాట గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. నైజాంలో గడగడలాడించినటువంటి వీరులు ఉన్నారు ఇక్కడ. ఆ త్యాగాలు ఉన్నాయి ఇక్కడ. ఈ త్యాగాల గడ్డపైన మళ్ళీ ఎర్ర జెండా వైభవాన్ని ముందుకు తీసుకుపోయే దానికోసం మీరంతా కృషి చేయాలని కోరుకుంటూ రేపు జరిగే సభలు